మొన్ననే మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే చిలకలూరుపేటలో వైసీపీ వాళ్ళు అంటున్నారు వాళ్ళకి అర్థమై సావక. ఎందుకంటే పద్యం చదివినప్పుడు తాత్పర్యం అర్థమైతే తెలుస్తుంది దాంట్లో విషయం. మోడీ గారు వచ్చారు వెళ్ళారు పసలేదు మీటింగ్ లో, దాంట్లో ఏమీ లేదని. మోడీ గారు ఏం చెప్పాడు మీటింగ్ లో? ఈ కేబినెట్ అంతా పోటీ పడి అవినీతి చేస్తుంది, చాలా దుర్మార్గంగా ఉంది ఈ కేబినెట్. అది పోవాలంటే ఎన్డీఏకి సంబంధించి ఈ రాష్ట్రంలో కూటమి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని 400 సీట్లు తప్పకుండా గెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఏమేమి కావాలనేది మీరు ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకుని మీకు కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా పెట్టుకోండి. అవన్నీ కూడా 5 సంవత్సరాల్లో నేను పూర్తి చేస్తానంటే అర్థం ఏంటి? రాజధాని ఇచ్చేస్తా, పోలవరం కడతా, ఈ ప్రాంతంలో మీకు అవసరమైన హౌసులు కానీ రోడ్స్ కానీ అన్ని నేను చేసి పెడతానండి. ఎందుకంటే కరోనా నుంచి ఇప్పుడు వరకు వచ్చే రైస్ అంతా కూడా ప్రధానమంత్రి గారు ఫ్రీగా ఇచ్చాడు. అలాగే మన దేశం కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా 100 దేశాలకి మన దేశం నుంచి వ్యాక్సిన్ పంపించారు. మరి అందరికీ ఇబ్బంది లేకుండా చూసిన వ్యక్తి ప్రధానమంత్రి గారు.